కృషికి తగిన అభినందన. విద్యాపరంగా అత్యంత తెలివైన యువకుడు ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ పదవికి దరఖాస్తు చేయడానికి వెళ్ళాడు. అతను మొదటి ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాడు. హెచ్ఆర్ చివరి ఇంటర్వ్యూ చేశాడు. చివరి నిర్ణయం తీసుకున్నాడు. సెకండరీ స్కూల్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రీసెర్చ్ వరకు అతను మంచి మార్కులు స్కోర్ చేయని సంవత్సరం ఎప్పుడు కూడా లేదు. హెచ్ఆర్ అతని ప్రొఫైల్ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడు ఎంతో తెలివైన వాడని, అతనికి తప్పకుండా మేనేజర్ పదవికి సెలెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ యువకుడితో పాటు మేనేజర్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది అనుభవం కలిగి ఉన్నారు. మళ్ళీ ఒకసారి చివరి రౌండ్లో సెలెక్ట్ అయిన వారందరినీ ఇంకో రౌండ్ ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాడు. ఒక్కొక్కరిగా పిలవడం మొదలుపెట్టాడు. ఆ యువకుడి వంతు వచ్చింది. హెచ్ఆర్ యువకుడితో, మీరు స్కూల్లో ఏదైనా స్కాలర్షిప్ పొందారా? యువకుడు, నేను ఎలాంటి స్కాలర్షిప్ పొందలేదు అని సమాధానం ఇచ్చాడు. మీ స్కూల్ ఫీజు కట్టింది మీ నాన్నేనా అని హెచ్ఆర్ అడిగాడు. ఆ యువకుడు, నాకు 7 ఏళ్ల వయసున్నప్పుడు మా నాన్న చనిపోయారు. మా అమ్మ నా స్కూల్ ఫీజు కట్టిందని సమాధానమిచ్చాడు. హెచ్ఆర్, మీ అమ్మ ఎక్కడ పని చేసింది అని అడిగాడు. యువకుడు సమాధానం చెప్పాడు, మా అమ్మ బట్టలు శుభ్రం చేసేది. ఆ యువకుడిని తన చెయ్యి చూపించాలని హెచ్ఆర్ అడిగాడు. ఆ యువకుడి చేతులు చూసి ఆశ్చర్యపోవడం హెచ్ఆర్ వంతు అయ్యింది. అతడి చేతులు ఎంతో మృదువుగా, ఎలాంటి పని చేయకుండా చాలా సున్నితంగా ఉన్నాయి. హెచ్ఆర్ మనసులో, ఈ కాలంలో ఒక తల్లి ఎలాంటి ఆధారం లేకుండా కేవలం బట్టలు ఉతికి ఈ యువకుణ్ణి ఎంత ఉన్నత చదువులు చదివించిందంటే ఆమె ఎంత కష్టపడి పనిచేసిందో అర్థమవుతుంది. ఆ తల్లి యొక్క ఉన్నతమైన మనసుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకున్నారు ఆ హెచ్ఆర్. యువకుణ్ణి ఆ హెచ్ఆర్ ఇలా అడిగాడు, మీ అమ్మ బట్టలు ఉతకడానికి మీరు ఎప్పుడైనా సహాయం చేశారా? యువకుడు సమాధానమిచ్చాడు, నేను ఎక్కువ పుస్తకాలు చదవాలని మా అమ్మ ఎప్పుడు కోరుకునేది. తాను చెప్పిన విధంగా నేను చదువుకు ఎక్కువ సమయం కేటాయించేవాణ్ణి. నేను ఎప్పుడు కూడా బట్టలు ఉతకడంలో మా అమ్మకి సహాయం చేయలేదు. నేను ఎప్పుడు ప్రయత్నించినా అమ్మ నాతో, ఈ సమయాన్ని కూడా పుస్తకాలు చదవడంలో ఉపయోగించు, నువ్వు ఉన్నత స్థాయిలో ఉండడం నేను చూడాలనేది. హెచ్ఆర్ మాట్లాడుతూ, నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళాక బట్టలు ఉతికిన మీ అమ్మ చేతులని మీరే స్వయంగా శుభ్రపరచండి అని అన్నాడు. అది విన్న యువకుడు ముందుగా ఆశ్చర్యపోయినా తేరుకొని, హెచ్ఆర్ చెప్పాడంటే అందులో ఏదో ప్రశ్న దాగి ఉంటుందని అనుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ యువకుడు ఇంటికి చేరుకొని తన తల్లి కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలోనే తన తల్లి బట్టల పని ముగించుకొని ఇంటికి వచ్చింది. యువకుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి తన చేతులను శుభ్రం చేస్తా అని తల్లి చేతులు పట్టుకున్నాడు. ఆమె చేతులు ఎంతో గరుగ్గా, చేతి నిండా గాయాలతో ఎరుపెక్కిపోయాయి. అది చూసి ఆ యువకుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె చేతులు శుభ్రపరిచి ఇంట్లో ఉన్న మిగతా బట్టలన్నీ తానే స్వయంగా ఉతికి తన తల్లికి అన్నము తినిపించాడు. కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని తన తల్లి చేతులని జాగ్రత్తగా శుభ్రం చేశాడు. తనను చదివించడానికి తన తల్లి ఎంత కష్టపడిందో ఆ యువకుడికి అర్థమయ్యింది. ఇక పైన తన తల్లితో ఎలాంటి పని చేయనివ్వకుండా తానే కష్టపడి పని చేసి తల్లిని సంతోషంగా చూసుకోవాలి అనుకున్నాడు. మరునాడు ఇంటర్వ్యూలో ఆ యువకుడి కళ్ళల్లో నీళ్లు గమనించిన హెచ్ఆర్, ఏమి జరిగిందని, మీ అనుభవాన్ని నాతో పంచుకోవాలని అడిగాడు. అభినందన అంటే ఏంటో, ఎవరిని అభినందించాలని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఇంత ఉన్నత చదువు చదివి మీ ముందు ఇలా చివరి ఇంటర్వ్యూ రౌండ్లో ఉన్నానంటే దానికి కారణం నా తల్లి. కలిసి పనిచేయడం మరియు నా తల్లికి సహాయం చేయడం ద్వారా ఏదైనా చేయడం ఎంత కష్టమో నేను ఇప్పుడు మాత్రమే గ్రహించాను. కుటుంబ సంబంధాల ప్రాముఖ్యత
మరియు విలువలను నేను గుర్తించాను. అదంతా విన్న హెచ్ఆర్, నేను మేనేజర్ పోస్ట్కి సెలెక్ట్ చేసే వ్యక్తి ఒక మేనేజర్ లాగే కాకుండా ఇతరుల పనితనాన్ని మెచ్చుకునే వ్యక్తిని, పనులు చేయడానికి ఇతరుల బాధలు తెలిసిన వ్యక్తిని మరియు జీవితంలో డబ్బును మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని వ్యక్తిని నేను నియమించాలనుకుంటున్నాను. ఈ పోస్టుకి మీరు తగిన వారు, నేను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాను అని ఆ యువకుడి చేతిలో జాయినింగ్ లెటర్ పెట్టాడు. తరువాత ఆ యువకుడు చాలా కష్టపడి పనిచేశాడు మరియు అతని కింద అధికారుల్ని గౌరవిస్తూ వారి నుండి తిరిగి గౌరవాన్ని పొందాడు. ప్రతి ఉద్యోగి శ్రద్ధగా మరియు కలిసి పనిచేసేలాగా మార్చేశాడు. అందుకారణంగా కంపెనీ పనితీరు అద్భుతంగా మెరుగుపడింది. నీతి: ఎవరైనా తమ ప్రియమైన వారు అందించిన సౌకర్యాన్ని, మీకోసం సంపాదించడానికి పడ్డ కష్టాన్ని అర్థం చేసుకొని వారిని తప్పకుండా అభినందించాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.